శ్రీమాత్రే నమః. వెన్నెల్లో 3 రోజులు లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తే కష్టాలు తీరిపోతాయి, బాధలు తీరిపోతాయని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. నిజమే. లలితా సహస్రనామ స్తోత్రం యొక్క శక్తి అంతా ఇంత కాదు. కానీ మనం చేసే తప్పులన్నీ ఒక పక్క నుంచి చేసేస్తూ 3 రోజుల పాటు లలితా సహస్రనామ స్తోత్రం చేసేసాము, మాకు కష్టాలు తీరలేదు అంటే మాత్రం పొరపాటును కూడా తీరవు. మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఆ దిశగా అడుగులు వేస్తూ, అమ్మా నేను మారాలని అనుకుంటున్నాను, నాకు ఆ సహాయం చేయి తల్లి అని అమ్మవారి పాదాలు పట్టుకుంటూ మనం ఏం చేసినా సరే అప్పుడు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది తప్ప ఏదో మన కోరికలు తీరవడం కోసం 2 రోజులో 3 రోజులో చేసేసి ఆ తర్వాత మనకి సుఖం కానీ సంతోషం కానీ వచ్చిన తర్వాత అమ్మవారి పాదాలు వదిలేసాము అని అనుకోండి, మనకంట కృతజ్ఞులు ఇంకెవరూ ఉండరు. అసలు అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే మనం ఏం చేయాలి, ఏం చేస్తే అమ్మవారి అనుగ్రహం మనకి ఉంటుంది, మంత్రం వెంటనే మనకి సిద్ధిస్తుందా లేదా అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన జీవితాన్ని పండించడం కోసం భూమి మీదకి వస్తూ ఉంటారు. వాళ్ళు మనకి సందేశం ఇచ్చి వెళ్తారు. మనం వాళ్ళ జీవిత చరిత్రలు చదివి నేర్చుకుని జీవితాన్ని పండించుకోవాలి. అలా మంత్ర మహిమని తెలపడానికి, అమ్మవారి మహిమ తెలపడానికి భూమి మీదకి వచ్చిన యోగులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళల్లో కంచి పరమాచార్య స్వామివారు, నడయాడే అమ్మవారు, అలానే శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు, ఈయన కూడా శ్రీచక్ర నివాసి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈరోజు మనం శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారికి అమ్మవారి అనుగ్రహం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఎలా వచ్చిందో తెలుసుకుంటే మనం కూడా ఆ బాటలోనే వెళ్ళాము అని అనుకోండి, అమ్మవారి అనుగ్రహం మనకి కూడా ఉంటుంది. అందరికీ తెలిసిన మహానుభావులు ఆయనకి 10వ ఏట ఉపనయనం జరిగితే అప్పుడు ఆయనకి బాల మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఆయనకి ఆ మంత్రం ఎప్పుడు సిద్ధించిందో తెలుసా? 16 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయనకి ఆ మంత్రం సిద్ధించిందనమాట. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టిందో చూడండి ఒక మంత్రం సిద్ధించటం కోసం. ఒకసారి ఏమవుతుందంటే ఈ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు వాళ్ళ స్నేహితులతో పాటు ఒక ఊరు వెళ్తారనమాట, తాడికొండ అని. అక్కడ ఒక వేద పాఠశాల ఉంటుంది. ఆ వేద పాఠశాలలో దెయ్యం ఉంది అని చెప్పి భయపడుతూ ఎవరు అక్కడికి వెళ్ళేవాళ్ళు కాదనమాట. ఆయన మిత్రులతో కలిసి వేద పాఠశాలకి వెళ్తే ఆ గదిలోకి వెళ్తారు రాఘవ నారాయణ శాస్త్రి గారు. ఆ స్నేహితుడికేమో రాఘవ నారాయణ శాస్త్రి గారు ఆ గదిలోకి వెళ్ళారు అని తెలియకుండా ఏం చేస్తారు అంటే బయట గుళ్ళెం పెట్టేస్తారనమాట. పెట్టేస్తే రాఘవ నారాయణ శాస్త్రి గారికి బయటికి వచ్చే అవకాశం లేకపోయింది. అప్పుడు ఏం చేస్తారు అంటే ఆ గదిలోనే కూర్చుని అమ్మవారిని ధ్యానిస్తూ బాలామంత్రాన్ని చాలా గట్టిగా ఉచ్చరించడం మొదలు పెడతారు. ఆయన అలా మొదలు పెట్టారో లేదో కొంచెం సేపటికి నల్లటి స్త్రీ జుట్టు విరబోసుకుని శాస్త్రి గారిని సమీపిస్తూ ఉంటే శాస్త్రి గారు ఇంకా గట్టిగా బాలమంత్రాన్ని అలా చదువుతూ ఉంటే ఆ స్త్రీ ఆపు, చదవద్దు అని చెప్పి గట్టిగా అరుస్తోందనమాట. ఆ స్త్రీ ఎంత గట్టిగా అరిస్తే ఇంకా అంతకు మించి గట్టిగా బాలమంత్రాన్ని చేయటం ప్రారంభించారు శాస్త్రి గారు. అలా చేస్తూ ఉంటే అక్కడి నుంచి ఆ నల్లటి జుట్టు విరబోసుకున్న ఆ దెయ్యం పారిపోయిందనమాట. అప్పటి నుంచి ఆ వేద పాఠశాలలో అందరూ హాయిగా చదువుకుంటున్నారు. ఇప్పటికీ ఆ వేద పాఠశాల నిర్విఘ్నంగా నిర్వహించబడుతోందని చెప్పి చెప్తారు. ఒకసారి ఏమవుతుంది అంటే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే అమ్మవారు ఆయనకి ఎలా అనుగ్రహాన్ని ఇచ్చారు, ఆయన ఏ విధంగా సాధన చేస్తే ఇచ్చారు, ఆయన ఎలా ధర్మాన్ని పాటించారు అనేది మనం తెలుసుకోవాలి. అందుకే కొన్ని లీలలు మాత్రమే నేను చెప్తున్నాను అనమాట. ఒకరోజు శాస్త్రి గారికి కలలో అమ్మవారు కనిపించి అదిగో దూరంగా ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని ఎత్తుకుండ్రా అని చెప్తారు. చెప్పి నువ్వు వివాహం చేసుకోవాలి, వివాహం చేసుకుని ఆ తర్వాత నన్ను చేరు అని చెప్పి అమ్మవారు చెప్పారు. ఎందుకు ఇలా చెప్పారు అంటే రాఘవ నారాయణ శాస్త్రి గారికి వివాహం చెయ్యాలని చెప్పి వాళ్ళ నాన్నగారు అనుకుంటే సుముఖత చూపించరు అనమాట. రాఘవ నారాయణ శాస్త్రి గారు నాకు వివాహం చేసుకోవాలని లేదు అని చెప్పి వాళ్ళ నాన్నగారితో చెప్తారు. బహుశా అందుకోసమే అమ్మవారు రాఘవ నారాయణ శాస్త్రి గారికి కల్లో కనిపించి వివాహం చేసుకోమని చెప్పుంటారు. అమ్మవారు చెప్పారు కదా, ఇంకందుకని రాఘవ నారాయణ శాస్త్రి గారు వివాహం చేసుకుంటారనమాట. ఆయన వివాహం చేసుకున్న తర్వాత ఆ అమ్మాయిని చూస్తే ఎవరినైతే కలలో అమ్మవారు చూపించారో ఆ బాలికనే ఆయన వివాహం చేసుకున్నారనే విషయం ఆయనకి అర్థమవుతుంది.
ఆ తర్వాత ఆవిడకి పేరు మారుస్తారనమాట శాస్త్రి గారు. శ్రీదేవి అని చెప్పి పేరు మారుస్తారు. శాస్త్రి గారు వాళ్ళ నాన్నగారితో పాటు వేద పాఠశాలను నిర్వహిస్తూ ఉండేవారు. అలా వేద ఉపన్యాసాలు చేస్తూ కవిత్వాలు చెబుతూ దేశమంతా తిరుగుతూ ఉండేవారు అనమాట. ఒకసారి ఏమవుతుందంటే ఇలా కవిత్వం చెప్తూ ఒక సంవత్సరం దేశమంతా తిరిగి ఇంటికి వస్తారు. ఇంట్లో భీకరంగా దరిద్రం తాండవిస్తూ ఉంటుంది. అప్పులైపోయాయి. 10,000 రూపాయల రుణం ఉంది. అంటే అప్పట్లో 10,000 రూపాయల రుణం అంటే ఒకసారి ఆలోచించి చూడండి, ఇప్పుడు ఎంత ఉంటుందో అది. అయితే ఆయన 3 రోజుల పాటు ఏం చేస్తారు అంటే 27 సార్లు లలితా సహస్రనామం చేసి 3వ రోజున అమ్మవారికి ఏది నివేదన చేయటానికి లేకపోతే ఇంట్లో నీళ్లు ఉంటే ఆ నీళ్లనే నివేదన చేసి పడుకుంటారనమాట. అలా పడుకుంటే ఆయనకి కల్లో 10 సంవత్సరాల బాలిక కనిపించి వడిపట్టు అని చెప్పి అన్నారట. ఆయన వెంటనే దోశలు పడితే ఆ దోశల్లో బియ్యం వేశారట. ఖాజీపాలెం సీతారామారావు గారి బండిలో ధాన్యం ఇంటికి వచ్చిందట. ఆ సీతారామారావు గారి బండిలో ధాన్యం వచ్చింది కదా, వాళ్ళు ఏం చేశారు అంటే ఆ ధాన్యం గడపకి అడ్డంగా పోసారట. అంతకు ముందు రోజే ఏమవుతుందంటే ఈ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు వాళ్ళ ఆస్థానానికి వెళ్తారు పురాణం చెప్పడానికి. ఎప్పుడైతే 27 సార్లు లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేశారో 3 రోజుల పాటు, ఇంకప్పటి నుంచి ఆయనకి ఎటువంటి దారిద్ర్యము దరి చేరలేదు. అసలు జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండానే ఆయన జీవితం గడిచిపోయిందనమాట. ఇలా ఎన్నో మహిమలు ఆయన జీవితంలో జరిగాయి. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు రాఘవనారాయణ శాస్త్రి గారి దగ్గరికి వస్తారు. అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఏమంటారో తెలుసా, మీరందరూ కంచి రావాల్సిన అవసరం లేదు, ఇక్కడ రాఘవనారాయణ గారిని దర్శనం చేసుకుంటే నన్ను దర్శనం చేసుకున్నట్లే అని సాక్షాత్తు అమ్మవారి రూపమైన పరమాచార్య స్వామి వారే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి చెప్తారనమాట. చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, 3 రోజులు లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తే మన జీవితం బాగుపడిపోతుంది, రాత్రికి రాత్రే అద్భుతాలు జరిగిపోతాయని. ఈయన జీవితంలో రాత్రికి రాత్రే ఏ అద్భుతాలు జరిగిపోలేదు. ఆయన ఎంతో సాధన చేసి ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపితేనే ఇవన్నీ ఆయనకి సిద్ధించాయి. ఆ విషయం మనం మర్చిపోతాము. 27 సార్లు లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేశారు కాబట్టి ఆయనకు అమ్మవారు అనుగ్రహించేశారు. మీరు కూడా చేసేయండి 27 సార్లు లలితా సహస్రనామ స్తోత్రం, 3 రోజుల్లో మీరు అపర కోటీశ్వరులు అయిపోతారు అని చెప్పి చెప్తారు. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తే ఖచ్చితంగా జీవితం బాగుపడుతుంది. కానీ అంతకుముందు లలితా సహస్రనామ స్తోత్రం చేయటానికి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితం ఏంటో అది కూడా తెలుసుకుని ఆ విధంగా మనం ఉండాలి కదా, అప్పుడే కదా మనకు కూడా సిద్ధిస్తుంది. ఇలా 27 సార్లు నేను పారాయణం చేశాను, నాకు సిద్ధించలేదని చెప్పి వెంటనే మనం దేవుణ్ణి తిట్టేస్తాం, చెప్పిన వాళ్ళని కూడా తిట్టేస్తాం. అయితే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఒకసారి ఏమవుతుంది అంటే సత్తెనపల్లి వెళ్తారు. సత్తెనపల్లి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఒక స్త్రీకి దయ్యం పట్టిందని చెప్పి చెప్తారు. అప్పుడు ఆ అమ్మాయి నారాయణ శాస్త్రి గారి దగ్గరికి రావటానికి భయపడుతుందనమాట. దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటే రాఘవనారాయణ శాస్త్రి గారు అంటారు, ఎవరమ్మా నువ్వు అని చెప్పి అడుగుతారు. ఆ అమ్మాయి ఆయన వంక అలా చూస్తుంది. చూసి సహస్ర గాయత్రి జపం ధారపోస్తే నేను వెళ్ళిపోతాను, నేను ఎవరో ఇప్పుడు చెప్పను అని చెప్పి అంటే శాస్త్రి గారు ఏం చేస్తారో తెలుసా, తన సహస్ర గాయత్రి మంత్ర జపాన్ని ధారపోస్తారు. ధారపోస్తే ఆ స్త్రీలో ఏదైతే పిశాచి ఉందో ఆ పిశాచి తొలగిపోతుందన్నమాట. అలా ఈయన ఎన్ని మహిమలు చేశారో. శాస్త్రి గారి ఇంటికి వచ్చి తీర్థం తీసుకుంటే ఎంతోమందికి సంతానం లేని వాళ్ళకి సంతానం కూడా కలిగిందని చెప్పి చెప్పేవారు. ఎందుకంటే ఆయన మంత్ర అనుష్ఠానం అలాంటిది. ఒకసారి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు కాశీ వెళ్తారు. కాశీ వెళ్ళినప్పుడు గంగా నదిలో మునిగితే 2 బంగారు గాజులు ఉన్న చేతులు పైకి వచ్చి నాకేమిస్తావు అని చెప్పి అడుగుతాయి. శాస్త్రి గారికి ఏం చేయాలో తెలియక ఆయన చేతికి ఉన్న దర్భముడి ఉంగరం తీసి ఆ బంగారు చేతుల్లో వేశారట. వేసేసి ఆయన మామూలుగా ఇంటికి వచ్చేసారు. ఇంటికి వెళ్ళి చూస్తే దేవతార్చనలో ఆ ఉంగరం కనిపించిందిట. శాస్త్రి గారు ఆశ్చర్యపోతే అప్పుడు అమ్మవారు కనిపించి ధ్యానంలో, నాకు నగ ఇవ్వు, దర్భముడి ఉంగరం నీకు ఉండాలి అని చెప్పి అమ్మవారు చెప్పారట. అప్పుడు రాఘవనారాయణ శాస్త్రి గారు ఏం చేశారు అంటే కాసుల పేరు ఒక చీరను తీసుకుని గంగాదేవికి సమర్పణ చేశారట. అది ఆయన యొక్క అంకిత భావం అన్నమాట.
గంగానదే కదా, నీళ్లే కదా అనుకోలేదు. అమ్మవారుగా ఆయన గంగానదిని చూశారు కాబట్టే అమ్మవారే ఆయనకి ప్రత్యక్షమయ్యారు. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. శాస్త్రి గారిని కలవటానికి ఎవరైనా వాళ్ళ ఇంటికి వచ్చారంటే ఒక చిన్న పాప వచ్చి ఆయన పూజలో ఉన్నారు అని చెప్పి సమాధానం చెప్పేది అని చెప్పి శాస్త్రి గారి ఇంటికి ఎవరొచ్చినా సరే ఈ మాట చెప్తూ ఉండేవారు. చాలామందికి వాళ్ళ ఇంట్లో చిన్న పాపను చూసిన అనుభవం ఎంతమందికో కలిగిందిట. ఆ తర్వాత ఎవరైనా వచ్చి నిన్నే కదా ఇంట్లో చిన్న పాపను చూసాము అని చెప్పంటే అసలు ఎవరు అలాంటి పాప లేరు అని చెప్పి చెప్పేవారట. అమ్మవారే వాళ్ళ ఇంట్లో స్వయంగా తిరుగుతూ ఉండేవారు. ఒక్కొక్కసారి శాస్త్రి గారిని కలవటానికి ఎవరైనా వస్తే శాస్త్రి గారికి బదులుగా అమ్మవారు కనిపించేవారట. గాజులు అమ్మే అతను అలా వీధిలో వెళ్తూ ఉంటారు కదా, పూర్వకాలం అలా గాజులు వేస్తామని చెప్పి తిరుగుతూ ఉండేవారు కదా. అప్పుడు ఈ శాస్త్రి గారి ఇంటి దగ్గరికి వచ్చి ఈ గాజులతను గాజులు వేస్తామని చెప్పి అడిగితే లోపల ఉన్న ఆడవాళ్ళందరూ వచ్చి గాజులు వేయించుకున్నారట. గాజులు వేయించుకుంటే ఎంతమంది వేయించుకున్నారో తెలుసుకుని అంతమంది డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారు కదా. గాజులు అమ్మే అతను అన్నట్ట, నేను ఇప్పుడు కొంతమందికి వేశాను కదా, మీరు ఇంకా ఒకరికి ఇవ్వడం మర్చిపోయారు, ఆ డబ్బులు కూడా ఇవ్వండి అని చెప్పి చెప్పారట. చూస్తే ఈ రాఘవనారాయణ శాస్త్రి గారి పూజా గదిలో గాజులు అమ్మవారి దగ్గర కనిపించాయట. అమ్మా నా ఇంట్లో తిరుగుతున్నావా అని చెప్పి ఆయన ఆనందపడిపోయారనమాట. ఇలా అమ్మవారి లీలలు ఎన్నో మనకి కనిపిస్తూ ఉంటాయి. శాస్త్రి గారు 90 ఏళ్ళు జీవించారు. 80 ఏళ్ల పాటు బాలమంత్రాన్ని అనుష్ఠానం చేశారు. ఆ మంత్రమే ఆయనగా మారిపోయారనమాట. శాస్త్రి గారి మహిమ వర్ణించటానికి మనకున్న జ్ఞానం అసలు సరిపోదు. ఎవరైనా శ్రద్ధగా వచ్చి మంత్రాన్ని ఉపదేశించమని అడిగితే మంత్రాన్ని వాళ్ళకి ఉపదేశం చేసేవారు. ఎవరైనా కష్టంలో ఉంటే అస్సలు కొంచెం కూడా ఆలోచించకుండా ఫలాపేక్ష అనేది లేకుండా మంత్ర తపస్సుని వాళ్ళకి ధార పోస్తూ ఉండేవారు. తెనాలిలో గంగానమ్మపేటలో ఈయన త్రిపుర సుందరి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అసలు అక్కడికి వెళ్తే ఉంటుంది అద్భుతం అనమాట. అమ్మవారు ఎంత అద్భుతంగా ఉంటారో. అక్కడే గోడ మీద ఒక శ్లోకం కూడా ఉంటుంది. అది రాఘవనారాయణ శాస్త్రి గారే రాశారని చెప్పి చెప్తారు. చాలామంది ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఉంటారు. ఎందుకంటే సాక్షాత్తు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారే ఆ మంత్రాన్ని ఇచ్చారు కాబట్టి ఆ మంత్రాన్ని చదవటం వల్ల ఎన్నో కష్టాలు తీరిపోతాయనే నమ్మకం. ఇలా ఎన్నో అద్భుతాలు చేశారు. మంత్ర మహిమని చాటిన మహానుభావులు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. 1990 డిసెంబర్లో ఆయన శరీరాన్ని వదిలిపెట్టేశారు. చితిని వెలిగించినప్పుడు ఆ చితి నుంచి తెల్లని నీడల అమ్మవారి మూర్తి బయటికి వచ్చి ఆకాశంలో కలిసిపోయింది. అప్పట్లో ఎంతోమంది ఆ సంఘటనని చూశారు. వాళ్ళలో కొంతమంది జర్నలిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళ ఫోటో తీసి ఈ వార్త పేపర్లో ప్రకటించారు కూడా. శాస్త్రి గారిలో అమ్మవారి కలిసిపోయి ఆయన ఉన్నంతకాలం ఉండి ఆయన శరీరం వదిలిపెట్టేసిన తర్వాత ఆయన్ని అమ్మవారు చెప్పినట్లుగానే తనలోకి తీసేసుకున్నారు. మనం శాస్త్రి గారి కాలంలో జీవించాము అంటే అది మన అదృష్టం కదా. మనం ఎప్పటికీ చందవోలులో ఆయన ఆశ్రమాన్ని చూడొచ్చు. ఇదంతా నేను ఎందుకు చెప్పాను అంటే ఏదైనా సరే లలితా సహస్రనామ స్తోత్రం కానీ మంత్రం కానీ శ్లోకం కానీ ఏం చేసినా సరే ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ అమ్మా నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉండగా నాకేంటమ్మా లోటు అనే భావనతో మనం చేయటం ప్రారంభిస్తే చివరికి అదే భావన మన మనసులో స్థిరపడిపోయి అమ్మవారి అనుగ్రహం మనకి ఉండి జీవితంలో ఏ లోటు లేకుండా మన జీవితం గడిచిపోతుంది. కానీ మనం చేసేది ఏంటంటే కోరికలతో మొదలు పెడతాం. కోరిక తీరకపోయేసరికి అమ్మవారిని అక్కడ వదిలేసి ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతాం. ప్రతి క్షణం బట్టలు మార్చినట్లుగా దేవుణ్ణి కూడా మార్చేస్తాం. ఎవరి మీద మన దృష్టి నిలవదు. అమ్మవారి పాదాల మీద దృష్టిని నిలుపుతూ అమ్మా అనుగ్రహించు అని అడిగిన రోజున అమ్మవారి అనుగ్రహం రాఘవనారాయణ శాస్త్రి గారికి ఎలా అయితే కలిగిందో మనకి కూడా అలాగే కలుగుతుంది అనటంలో సందేహమే లేదు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.